सूरह यूनुस रुको 7 and 8। బిస్మిల్లాహిర్రహమానిర్రహీం। అమిత దయామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను। వమా తకూను ఫీ జాని వమా తత్లూ మిన్ ఖురాని వలా తఅమలూన మిన్ అమలిన్ ఇల్లా కున్నా అలైకుం షుహూదన్ ఇద్ తుఫీదూన ఫీ అమా యఅజుబు అన్ రబ్బిక మిన్ మిస్కాలి దర్రతిన్ ఫిల్ అర్ది వలా ఫిస్ సమాయి వలా అస్గర మిన్ దాలిక వలా అక్బర ఇల్లా ఫీ కితాబిన్ ముబీన్। ఓ ప్రవక్త, నీవు ఏ స్థితిలో ఉన్నా, ఖురాన్లోని ఏ సూక్తిని పారాయణం చేసినా, ఇంకా ఓ ప్రజలారా, మీరు ఏ పని చేస్తూ అందులో లీనమైపోయినా మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాము। భూమి ఆకాశాలలో ఉన్న రవంత వస్తువు అయినా, దానికంటే చిన్నదైనా పెద్దదైనా సరే నీ ప్రభువు నుండి అది దాగిలేదు, అదంతా ఒక స్పష్టమైన గ్రంథంలో రాయబడి ఉంది। అలా ఇన్న అవులియా అల్లాహి లా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్। తెలుసుకోండి, నిశ్చయంగా అల్లాహ్ ప్రియతములైన వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు। అల్లదీన ఆమను వ కాను యత్తఖూన్, వారు విశ్వసించిన వారే, అల్లాహ్కు భయపడేవారే ఉంటారు। లహుముల్ బుష్రా ఫిల్ హయాతి దున్యా వ ఫిల్ ఆఖిరా లా తబ్దీల లికలిమాతిల్లాహి దాలిక హువల్ ఫౌజుల్ అజీమ్। వారికి ప్రాపంచిక జీవితంలోనూ పరలోకంలోనూ శుభవార్త కలదు। అల్లాహ్ పలుకుల్లో మార్పు ఉండదు, ఇదే మానవత పాలిట మహదానుగ్రహం। వలా యహ్జున్క ఖౌలుహుం ఇన్నల్ ఇజ్జత లిల్లాహి జమీఆ వస్సమీఉల్ అలీం। ఓ ప్రవక్త, వారి మాటలకు నీవు దుఃఖించవలదు, నిశ్చయంగా గౌరవం వైభవం అంతా అల్లాహ్కే చెందుతుంది, ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు। అలా ఇన్న లిల్లాహి మన్ ఫిస్ సమావాతి మన్ ఫిల్ అర్ద్ వమా యత్తబిఉల్లదీన యద్ఊన మిన్ దూనిల్లాహి శురకా ఇన్ యత్తబిఊన ఇల్లా ظن వఇన్ హుమ్ ఇల్లా యఖ్రుసూన్। బాగా వినండి, నిశ్చయంగా ఆకాశాలను భూమిలోనూ ఉన్నదంతా అల్లాహ్కే చెందుతుంది। అల్లాహ్ను వదిలి తాము కల్పించుకున్న సహవాసులను భాగస్వాములను పిలిచేవారు దేనిని అనుసరిస్తున్నారో తెలుసా? వారు కేవలం నిరాధారమైన ఊహలను భ్రమలను అనుసరిస్తున్నారు, ప్రతి విషయంలోనూ అంచనాలపై గాలిమెడలు కడుతున్నారు। వల్లదీ జఅల లకుముల్ లైల లితస్కునూ ఫీహి వన్నహార ముబ్సిరా ఇన్న ఫీ ذلిక లఆయాతిన్ లికౌమిన్ యస్మఊన్। ఆయనే మీ కొరకు రాత్రిని విశ్రాంతి సమయంగా చేశాడు, ఇంకా పగటిని ఉపాధి సముపార్జన నిమిత్తం చూడగలిగేదిగా చేశాడు, నిశ్చయంగా ఇందులో సత్యవాణిని వినేవారికి సూచనలు ఉన్నాయి। ఆలు తవదల వలదన్ సుబ్హానహు వల్ గనియ్య లౌ మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ద్ ఇన్ ఇందకుమ్ మిన్ సుల్తానిన్ బిహాజా తఖూలూన అలల్లాహి మా లా తఅలమూన్। అల్లాహ్ ఒకరిని తన కొడుకుగా చేసుకున్నాడని వారు అంటున్నారు, ఆయన ఇలాంటి వాటికి అతీతుడు, పవిత్రుడు, ఆయన ఏ అక్కర లేనివాడు, ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న సమస్తం ఆయనదే। ఇలా అనడానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏమిటి? మీరు అల్లాహ్ గురించి మీకేమి తెలియని మాటలు అంటారా? ఖుల్ ఇన్నల్లదీన యఫ్తరూన అలల్లాహిల్ కజిబ లా యఫ్లిహూన్। ఓ ప్రవక్త, వారికి చెప్పు, నిశ్చయంగా అల్లాహ్కు అసత్యాలను ఆపాదించేవారు ఎన్నటికీ కృతార్థులు కాలేరు। మతాఉన్ ఫిద్ దున్యా సుమ్మ ఇలైనా మర్జిఉహుం సుమ్మ నుذీకుహుముల్ అదాబ షదీద బిమా కానూ యక్ఫురూన్। వీళ్ళ కోసం కేవలం కొద్దిపాటి ప్రాపంచిక లబ్ధి మాత్రమే ఉంది, ఆ తర్వాత వారు మా వద్ద రావాల్సిన వారే, అప్పుడు మేము వారి అవిశ్వాసానికి బదులుగా కఠిన శిక్షను రుచి చూపిస్తాం। వాత్లు అలైహిం నబఅ నూహ్ ఇద్ ఖాల లికౌమిహి యా కౌమి ఇన్ కాన కబుర అలైకుమ్ మఖామి వ తذكر బిఆయాతిల్లాహి ఫఅలల్లాహి తవక్కల్తు ఫఅజ్మిఉ అమలకుమ్ వ శురకాఅకుమ్ థుమ్మ లా యకున్ అమ్రుకుమ్ అలైకుమ్ గుమ్మతన్ థుమ్మ ఖుదు ఇలయ్య వలా తుందిరూన్। వారికి నువ్వు గాథను వినిపించు, అతను తన జాతి వారితో, ఓ నా జాతి వారులారా, నేను మీలో ఒకడుగా ఉండి అల్లాహ్ సూచనల ఆధారంగా మీకు బోధపరచడం మీకు సహించరానిదిగా ఉంటే నేను మాత్రం అల్లాహ్ పైన ఆధారపడతాను। మీరు మీ భాగస్వాములతో కలిసి నాకు వ్యతిరేకంగా వ్యూహరచన చేసుకోండి, మీ వ్యూహంలో ఎలాంటి సందిగ్ధానికి ఆస్కారం లేకుండా చూసుకోండి, తర్వాత నాకు వ్యతిరేకంగా ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు గడువు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు। وإن توليتم فما سألتكم من أجر إن أجري إلا على الله وأمرت أن أكون من المسلمين।
ఒకవేళ అప్పటికి మీరు విముఖత చూపితే నేను మాత్రం మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగడం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్ది. అల్లాహకు విధేయుడినై ఉండాలని నాకు ఆజ్ఞాపించబడినది. وكذبوا فنجيناه ومن معه في الفلك وجعلناهم خلائف وأغرقنا الذين كذبوا بآياتنا ఇంతగా చెప్పినప్పటికీ వారు అతన్ని అసత్యవాది అని తోసిపుచ్చారు. అందుచేత మేము అతనితో పాటు ఓడలో ఉన్న వారిని జలప్రలయం నుండి కాపాడాం. వారిని భూమికి వారసులుగా చేశాం. మా సూచనను ధిక్కరించిన వారిని ముంచేశాం. సుజావుగా హెచ్చరింపబడిన వారికి ఏ గతి పట్టిందో. ثم بعثنا من بعد رسلا إلى قومهم فجاءوهم بالبينات وما كانوا ليؤمنوا بما كذبوا به من قبل كذلك نطبع على قلوب المعتدين. నూహు తర్వాత కూడా మేము ఎందరో ప్రవక్తలను వారి వారి జాతుల వద్దకు పంపాం. వారు తమ ప్రజల వద్దకు స్పష్టమైన నిదర్శనాలను తీసుకొని వచ్చారు. కానీ వారు మొదలు అబద్ధమని తిరస్కరించిన దానిని మళ్ళీ విశ్వసించలేదు. ఈ విధంగా మేము హద్దు మీరిపోయే వారి హృదయాలపై సీలు వేసేస్తాం. ثم بعثنا من بعد موسى وهارون إلى فرعون وملئه بآياتنا فاستكبروا وكانوا قوما مجرمين. ఈ ప్రవక్తల తర్వాత మేము మూసా, హారూన్లను ఫిరౌన్ వద్దకు, అతని సర్దారుల వద్దకు మా సూచనను ఇచ్చి పంపాం. కానీ వారు అహంకారం చూపారు. అసలు అదొక నేరస్తుల మూక. فلما جاءهم الحق من عندنا قالوا إن هذا لسحر مبين. తర్వాత మా తరపు నుండి వారి వద్దకు సత్యం తీరగా నిశ్చయంగా ఇది పచ్చి మెంతజాలమే అని వారు అన్నారు. మూసా ఇలా అన్నాడు, ఏమిటి సత్యం మీ ముందుకు వచ్చిన తర్వాత కూడా ఇలా అంటారా? ఏమిటి ఇది మంత్రజాలమా? వాస్తవానికి మాంతకుడు ఎన్నటికీ కృతార్థులు కాలేరు. हालु अजितना लितल्पितना अम्मा वजदना लिआबाना वतकुना लकुम मल्के बिरियाहु फिल अर्दि वमा नहनु लकुम बिमुमिनीन. వారిలా అన్నారు, ఏమిటి మేము మా తాత ముత్తాతలు అవలంబిస్తుండగా చూసిన మార్గం నుండి మమ్మల్ని మళ్లించడానికైనా మీరిద్దరు మా వద్దకు వచ్చినది. అలా చేసి మీరిద్దరు రాజ్యంలో పెత్తనం చెలాయించకూడుతున్నారా? మేము ఎన్నటికీ మీరురుగురిని నమ్మము. వాళ్ళ ఫిరౌనుతోనే మీకు లితాయిరినగాలి. ఫిరౌను ఆజ్ఞాపించాడు, జాల విద్యలు ఆడితేనే వారందరినీ నా వద్దకు తీసుకురండి. మాందుకుడు వచ్చిన తర్వాత ముద్ద వారితో మీరు పడవేయాలనుకున్న పడవేయండి. వారు తమ కర్రలను త్రాళ్లను పడవేయగానే మూస మాంత్రికుడు చెప్పాడు, మీరు తెచ్చినదంతా కనికట్టు మంత్రజాలం. నిశ్చయంగా అల్లాహ్ దీనిని మట్టమయం చేస్తాడు. ముమ్మాటికి అల్లాహ్ కళ్ళల జనకుల కార్యాలను చక్కబరిచాడు. అల్లాహ్ తన ఆదేశానుసారం సత్యాన్ని సత్యంగా రూఢి చేస్తాడు. అపరాధులు దాన్ని జీర్ణం చేసుకోలేకపోయినా సరే.